2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నెగటివ్ ఎనర్జీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంది. అది హ్యూమన్ మీద దాని ఎఫెక్ట్ అసలు ఏ విధంగా ఉంటుంది, వైదిక్ ఆస్ట్రాలజీ అటువంటి వాటికి ఏం చెప్తుంది, ఎస్పెషల్లీ విమెన్ మీద ఏ విధంగా ఉంటుందని తెలుసు. మనతో పాటు వైదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు, అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. సార్, జనరల్గా వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నెగటివ్ ఎనర్జీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, దాని ఎఫెక్ట్ అసలు రాశుల వారి చూసుకున్నా, నక్షత్రాల వారి కనుక మనం చూసుకున్నా ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అండి. నెగటివ్ ఎనర్జీస్ ఎప్పుడైనా సరే నెగటివ్ ఎనర్జీస్ అనేటువంటివి ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ నాగరాజ్ గారు. సో ముఖ్యంగా మనం చూస్తుంటే మనం చాలామంది దగ్గర వినే ఉంటాం. ఇప్పుడు నేను చెప్పేటువంటివి కూడా నెగటివ్ ఎనర్జీస్ అనేటువంటి ముఖ్యంగా 4 రకాలుగా విభజించబడి ఉందండి. మొట్టమొదటిది ఏంటి అంటే స్థల దోష శక్తి అంటారు. అంటే మనం వినే ఉంటాం, నాకు ఈ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత, ఈ పలానా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, ఇక్కడ వ్యాపారం పెట్టిన తర్వాత నాకు చాలా బాగా కలిసి వచ్చింది, ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అంతగా కలిసి రాలేదు. లేకపోతే మా అబ్బాయి హైదరాబాద్లో మా దగ్గర ఉన్నంత వరకు చాలా బాగున్నారు, కానీ బెంగళూరుకో ఫారెనో వెళ్ళిన తర్వాత వ్యవహారంలో బిహేవియర్లో చాలా చేంజెస్ వచ్చాయి, వ్యసనపరుడయ్యాడు. లేకపోతే ఇలాంటివన్నీ కూడా జనరల్లీ వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఆ స్థల దోషం నుంచి వస్తాయి అన్నమాట. ఆ స్థలంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళలో పుట్టేటువంటి ఆలోచనలు, మార్పులు చాలా విభిన్నంగా ప్రభావితం అవుతూ ఉంటాయండి. ఇదే కాకుండా స్థల దోష శక్తి అనేటువంటి దాన్ని మనం వాస్తుపరంగా చూస్తే కనుక ఏ వ్యక్తికి ఏ డైరెక్షన్ బాగుంటుంది అనేటువంటిది శాస్త్రంలో ఆల్రెడీ చెప్పబడి ఉంది. అంటే ఇప్పుడు అది సైంటిఫిక్గా కూడా ఒక ఎనర్జీ డైరెక్షన్ లాగా అందరూ ఫాలో అవుతున్నారు. సో మీ యొక్క పేరును బట్టి కావచ్చు, పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కావచ్చు, ఒక డైరెక్షన్ అనేటువంటిది సూట్ అవుతుంది. ఆ డైరెక్షన్లోకి ఎప్పుడైతే వెళ్తామో, ఆ ఫ్యాక్టర్ని ఎప్పుడైతే టచ్ చేస్తామో, అక్కడి నుంచి మనకి సక్సెస్ అనేటువంటిది, మనీ అనేటువంటివన్నీ వస్తాయి. సో దాన్ని తెలుసుకోవడమే చాలా కీలకమైనటువంటి విషయం అండి. ఇక రెండవది నాగరాజు గారు, మానస దోష శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుంది. మానస దోష శక్తి అంటే చంద్రుడు అధిపతి అండి. అంటే చాలామంది విపరీతంగా డబ్బున్న వాళ్ళు ఉంటారు, సంపదలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటాయి, కానీ ప్రశాంతత అనేటువంటిది ఉండదు. ఎప్పుడూ కూడా ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, ఉన్నటువంటి డబ్బును అనుభవించేటువంటి యోగం లేకపోవడం కావచ్చు, ఆర్ లేకపోతే కంప్లీట్లీ మెంటల్లీ చాలా డౌన్లోకి వెళ్ళిపోతారు. సో దీన్నే మానస దోష శక్తి అంటారు. వీళ్ళే కాకుండా వీళ్ళ పక్కన ఉండేటువంటి వాళ్ళకి కూడా ఇది ఎఫెక్ట్ అవుతుందండి. సో చాలామంది అందుకే ఈ చంద్రబలం లేనప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా యాంగ్జైటీ, కోపము, విపరీతంగా యాంగర్ ఇష్యూస్ అనేటువంటివి ఉంటాయి. పీసీఓఎస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి, ఉమెన్కి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటివి రావడం, సో తద్వారా మానసికంగా చాలా కృంగిపోవడం, మనోధైర్యాన్ని కోల్పోవడం, ఇవన్నీ కూడా మానస దోష శక్తి నుంచి వచ్చేటువంటిదండి. సో ఇది చంద్రుడి యొక్క బలాన్ని బట్టి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది మనం ఈజీగా చెప్పొచ్చు. అండ్ మూడవది మనం చూస్తే నాగరాజు గారు అభిచార శక్తి అండి. అభిచార శక్తి అంటే ప్రధానంగా ఎవరో ప్రయత్నపూర్వకంగా మన మీద చేసేటువంటి ఆచార శక్తులు. ఆచారము అంటే చేయడం అనమాట, శక్తి అనమాట. సో చాలామంది మాకు ఫలానా బ్లాక్ మ్యాజిక్ జరిగిందండి, ఫలానా ప్రయోగం జరిగింది, దృష్టి ప్రభావం చేత చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలా తెలుస్తుంది అంటే చాలామంది విమెన్ బయటికి వెళ్ళేటప్పుడు కానీ, వచ్చినప్పుడు కానీ, లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉండేటువంటి అట్రాక్షన్ వల్ల దృష్టి ద్వేషపూరితమైనటువంటి భావంతో, ఈర్షపూరితమైనటువంటి భావంతో వాళ్ళు చూసినంత మాత్రం చేత మీకు చాలా రకాలుగా మైగ్రేన్స్ వస్తుంటాయి, హెడేక్స్ వస్తుంటాయి. మనం ఆల్రెడీ నరదృష్టి కోసం చెప్పుకున్నామండి, మహానరదృష్టి, ఇలాంటివన్నీ కూడా. సో ఇవన్నీ కూడా అభిచార శక్తుల్లోకి వస్తాయండి. దీనివల్ల ఏంటి అంటే ఎంత స్థాయి సంపన్న కుటుంబంలో ఉన్న వాళ్ళైనా కిందకి పడిపోతారు. అది హెల్త్ విషయంలో, మనీ విషయంలో, అప్పులు ఏదైనా కావచ్చు. అయితే నాగరాజు గారు, 4వది అతి ముఖ్యమైనటువంటిది అసుర శక్తి అండి. అసుర శక్తి అంటే చాలామంది ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. ఆ ఇంట్లోనే అది ఉంటుంది, లేదా ఒంట్లో కూడా, శరీరంలో కూడా. రాత్రి పడుకునేటప్పుడు, నేను పడుకున్నప్పుడు నా పేకల మీద ఏదో కూర్చుని నన్ను ఏదో భయపెట్టినట్టుగా, నా మాట రానివ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్టుగా నాకు అనిపిస్తోందండి. ఒంటరిగా ఉండాలనిపిస్తోంది నాకు. అమావాస్యకి, పౌర్ణమికి నాలో తెలియనటువంటి భావాలు రేకెత్తుతున్నాయి. మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను చూసి భయపడుతున్నారు, లేదా ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు, మా అబ్బాయి లేదా అమ్మాయి, సో పలానా వ్యక్తి యొక్క లైఫ్లో అమావాస్యకి, పౌర్ణమికి చాలా డిఫరెన్స్ వస్తుంది, మాకు భయం వేస్తోంది. లేకపోతే బిహేవియర్లో చేంజెస్ అనేటువంటివి వస్తున్నాయి. ఎంత బాగుండేటువంటి జీవితమో ఇప్పుడు ఎలా అయిపోయింది ఏంటి సడన్లీ,
ఇలా ఒక భయం అనేటువంటిది స్టార్ట్ అవుతుందండి. సో ఇది కంప్లీట్లీ సహజం. కానీ ఈ అసుర శక్తి అనేటువంటిది చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ అసుర శక్తి అనేటువంటిది కొన్ని నక్షత్రాలు వాళ్ళకి పారానార్మల్ యాక్టివిటీస్ విషయంలో సెన్స్ చేయగలిగే శక్తి ఉందని శాస్త్రం ఎప్పుడో చెప్పిందండి. ఫర్ ఎగ్జాంపుల్ జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం, మఖా నక్షత్రం కావచ్చు, లేకపోతే ఆరుద్ర నక్షత్రం కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఆశ్లేష నక్షత్రం, సర్పెంట్ ఎనర్జీ, సర్పశక్తి అనేటువంటిది వీళ్ళ చుట్టూ ఎప్పుడూ ఉంటుంది. అది ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తూ మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటుంది. సో ఇలాగా కొన్ని నక్షత్రాల వాళ్ళకి, కొన్ని రాశుల వాళ్ళకి వాళ్ళ యొక్క బలం పట్టి ఏమీ లేకుండా వాళ్ళు అదే నక్షత్రంలో జన్మించారు కదండి. ఖచ్చితంగా ఏదైనా ఉంటే కర్మ ఫలితం వలనే నేనొక నక్షత్రంలో, మీరొక నక్షత్రంలో జన్మించడం జరిగింది. అలాగనే వాళ్ళ యొక్క నక్షత్రం బట్టి కానీ, రాశి బట్టి కానీ, లగ్నం బట్టి కానీ ఏ శక్తి వల్ల వాళ్ళు బాధపడతారు అనేటువంటిది, జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది శాస్త్రం ఎప్పుడో చెప్పింది నాగరాజు గారు. మీరు చెప్పిన దాని ప్రకారము ఉత్తరా నక్షత్రం వారికి, ఎస్పెషల్లీ విమెన్కి ఈ నెగిటివ్ ఎనర్జీ ఫోర్సెస్లో కనుక మనం చూసుకుంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? అండ్ ఏ ఎనర్జీస్, ఏ నెగిటివ్ ఎనర్జీస్ వీళ్ళ మీద ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందంటారు అసలు? తప్పకుండా అండి. నాగరాజు గారు, ఉత్తరా నక్షత్రం అనేటువంటిది పుబ్బ ఉత్తర నేత్రద్వయోహో అంటారండి. అంటే ఉత్తరా నక్షత్రం 2 నక్షత్ర తారలతో కంటి చూపు వంటి ఆకారంతో, కనుబొమ్మ వంటి లేదా కనురెప్ప వంటి లేదా కను వంటి ఈ యొక్క ఆకారంతో ఆకాశంలో దర్శనమిస్తుందన్నమాట. సో మేజర్లీ ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఈ నెగిటివ్ ఎనర్జీస్లో 2 ముఖ్యంగా ఇబ్బంది పడతారండి. నెంబర్ 1 మానస దోష శక్తి. ఎందుకు అంటే ఉత్తరా నక్షత్రం వాళ్ళకి కాస్త కోపము అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అండ్ నెంబర్ 2 స్థల దోష శక్తి, ఎస్పెషల్లీ 2, 3, 4 పాదం వాళ్ళు. సో మనం మాట్లాడుకుంటే అండి, ఉత్తరా నక్షత్రము 1వ పాదం సింహరాశిలో ఉంటే 2, 3, 4 పాదములు కన్యారాశిలో సంచారం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో 1వ పాదంలో ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రం వాళ్ళకి మానస దోష శక్తి అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే అది వాళ్ళకి అది యాప్ట్ అవుతుంది కూడా. ఎందుకు అని అంటే సింహరాశిలో ఉన్నటువంటి యొక్క 1వ పాదం వాళ్ళకి ఆ కోపము కానీ, ఆ గాంభీర్యం కానీ, ఆ హుందాతనం కానీ లేకపోతే వాళ్ళకి ఆ పనులు అవ్వవు. కానీ అది కొన్నిసార్లు వీళ్ళనే ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి మానస దోష శక్తి వల్ల. అండ్ ఏంటి అంటే అండి, ఉత్తరా నక్షత్రం వాళ్ళు ద ఒరిజినల్ 6th లార్డ్ శని అవ్వడము, లీగల్ ఇష్యూస్ అనేటువంటివి ఎక్కువగా ఫేస్ చేస్తారండి. దీనివల్లనే, ఈ కోపం వల్లనే, ఈ ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్లనే, తర్వాత వీళ్ళకి ఎక్కువగా బ్లడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా దానివల్లే ఉంటాయండి. బ్లడ్ ప్రెషర్, బీపీ, లేకపోతే ఇంకా చెప్పాలి అంటే వేడి చేయడం, బాగా హీట్ అండి. ఎందుకంటే రవి అన్నమాట. సో వెరీ హీట్ బాడీ అన్నమాట. సో దీనివల్ల ఏంటి అంటే విపరీతంగా కోపం ఎక్కువగా ఉంటుంది, ఆవేశపరులు, ఇంకా అంటే ఆ యొక్క అహంకారం, ఇగో, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. సో దీనివల్ల మానస దోష శక్తి అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. లీగల్ లిటిగేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ పరంగా ట్యాక్సెస్ కానీ, ఫైన్స్ కానీ, కేసులు కానీ, కోర్టు సమస్యలు కానీ, వీటి విషయాల్లో చాలా ఇబ్బందులు అనేటువంటివి వస్తాయి. ఫస్ట్ మిమ్మల్ని మీరు కామ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దానికి గోధుమలు దానంగా ఇచ్చినట్లయితే ఈ మానస దోష శక్తి అనేటువంటిది తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయండి. ఇక రెండోది, వీళ్ళకి బహుశా దానివల్ల చేతనే కావచ్చు, డబ్బులు నిలబడవండి చేతిలో. ఎంత సంపాదించినా సరే రూపాయి కూడా నిలబడకపోవడం అనేటువంటిది కూడా మానస దోషశక్తి వల్లే కలుగుతుంది. మన మనస్సులో ఖర్చు పెట్టాలి అనే ఆలోచన పుట్టడం వల్లనే కదండి విపరీతంగా ఖర్చులు అవుతాయి. మన దగ్గర ఉన్నా లేకపోయినా పక్క వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళని ఆదుకోవాలి, దాన ధర్మాలు చేయాలి అనే ఆలోచన పుట్టడం వల్లనే కదండి మనం డబ్బులు ఇస్తాం. అది మంచా చెడా పక్కన పెడితే అల్టిమేట్లీ వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అలాగే దాన ధర్మాలకి, పుణ్య కార్యక్రమాలకి, స్నేహితులకి, శ్రేయోభిలాషులకి, అయిన వాళ్ళకి కాని వాళ్ళకి, ఈవెన్ అపాత్ర దానానికి కూడా వెళ్ళిపోతారు. సో విపరీతంగా డబ్బులు లాస్, అంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అంతే. సో ఈ విధంగా మానస దోష శక్తి అనేటువంటిది వీళ్ళని చాలా ఇబ్బంది పెడుతుందండి. అయితే ఇక్కడ మనం చూస్తే 2, 3, 4 పాదం వాళ్ళకి మానస దోష శక్తితో పాటుగా స్థల దోష శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. సో ఇప్పుడు మనం చూస్తే ఎక్కువగా స్థల దోష శక్తి కోసం మాట్లాడుకోవాలి. సో ద ఒరిజినల్ 4th లార్డ్ వీళ్ళకి గురుడు అవ్వడం వల్ల నాగరాజు గారు కుటుంబపరమైనటువంటి ఒత్తిళ్లు చాలా ఎక్కువ అవుతాయి. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ఒక ప్లేస్కి మారిన తర్వాత దగ్గర నుంచి. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తర 2, 3, 4 పాదం వాళ్ళ విమెన్ చూస్తూ ఉంటే, మీరు పెళ్ళి అత్తగారింటికి వెళ్ళిన దగ్గర నుంచి, పుట్టింటి దగ్గర నుంచి అత్తారింటికి ఎప్పుడైతే వెళ్తారో మెరిటల్ లైఫ్లో ఇష్యూస్ అనేటువంటివి ఎక్కువగా చూస్తారు. బిజినెస్లో డౌన్ఫాల్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఉన్నత విద్యలో అంటే హైయర్ ఎడ్యుకేషన్ మధ్యలో ఆగిపోవడం కావచ్చు, లేకపోతే ఈ 7th లార్డ్ కాబట్టి marital లైఫ్లో మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా పెరుగుతాయి. ఈవెన్ అది 2 మ్యారేజెస్కి కూడా దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి.
సో స్థలదోష శక్తి అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. అండ్ ఈవెన్ మనీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి చాలా ఎక్కువ వస్తాయండి. ఈ ఉత్తర 2, 3, 4 పాదం వాళ్ళకి ఎక్కువగా ఇల్లు సెట్ అవ్వకపోవడం కావచ్చు, గృహయోగము అనేటువంటిది సరిగ్గా కుదరకపోవడం కావచ్చు, సొంత ఇంటికల చాలా లేట్ అవ్వడం, దానికోసం చాలా కష్టపడడం, లోన్స్ కానీ ఈఎంఐస్ కానీ పెట్టి అది కట్టలేక చాలా ఇబ్బంది పడడం, ఈవెన్ సొంత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా మెరిటల్ లైఫ్లో సరిగ్గా లేకపోవడం, ఇలా స్థలదోష శక్తి అనేటువంటిది ఈ ఉత్తర 2, 3, 4 పాదం వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుందండి. సో మేజర్లీ మీకు దానికి గురుడు ఆధిపత్యాన్ని వహిస్తూ ఉన్నారు కాబట్టి శనగలు కేజీంపావు గురువారం నాడు పసుపు రంగు వస్త్రంలో వేసి మూట కట్టి దానంగా ఇవ్వండి. దీనివల్ల మీకున్నటువంటి స్థల దోష శక్తి అనేటువంటిది పోతుంది. ఇంకా చెప్పాలి అంటే మీరు ఏ డైరెక్షన్స్ చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే 2, 3, 4 పాదం వాళ్ళు ఎక్కువగా నార్త్ ఈస్ట్ కానీ నార్త్ కానీ సెలెక్ట్ చేసుకోండి. నార్త్ కన్నా నార్త్ ఈస్ట్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఈశాన్యము అనేటువంటిది మీకు చాలా బాగా కలిసి వచ్చేటువంటిది. మీ పర్సనల్ చార్ట్లో గురుడు బాగుంటేనే నార్త్కి వెళ్ళండి. నార్త్ అనేది యూనివర్సల్లీ అందరికీ బాగుంటుందని భ్రమపడద్దు, కొంతమందికి అది బాగోదు. సో ఆ విషయం జాగ్రత్తగా ఉండాలి. అయితే 2, 3, 4 పాదం వాళ్ళకి ఇంకా చెప్పాలి అంటే అండి, హెల్త్ ఇష్యూస్, వెన్నుపూసకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఈ స్థలదోష శక్తి వల్ల కలగడము, అండ్ ఇంకా చెప్పాలి అంటే కిడ్నీ సంబంధిత ప్రాబ్లమ్స్ అనేటువంటివి, డయాబెటీస్ అనేటువంటిది, లివర్, ఫ్యాటీ లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అండి. ఇవన్నీ కూడా ఆ స్థలదోష శక్తి ఆ బాలేనటువంటి ప్లేస్కి వెళ్ళిన దగ్గర నుంచి వీళ్ళకి స్టార్ట్ అవుతాయి. సో మీరు ఏ ప్లేస్కి వెళ్తూ ఉన్నారు, అక్కడ ఏ డైరెక్షన్లోకి వెళ్తూ ఉన్నారు, అది మీకు సూట్ అవుతుందా లేదా, ఎవ్రీథింగ్ అన్ని చూసుకున్న తర్వాతనే వెళ్ళండి. ఎస్పెషల్లీ 2, 3, 4 పాదం వాళ్ళు. అయితే నాగరాజు గారు, వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి అంటే 33 సంవత్సరాలు దాటిన తర్వాత దగ్గర నుంచి వీళ్ళకి ఆరోగ్య సమస్యలు విపరీతంగా పెరుగుతాయి. అది కూడా క్రానిక్ హెల్త్ ఇష్యూస్ అనమాట. రిలేటెడ్ టు హార్ట్, రిలేటెడ్ టు బోన్స్, రిలేటెడ్ టు కొలెస్ట్రాల్, ఈ రిలేటెడ్ టు ఐస్ కూడా, కంటికి సంబంధించి కూడా అవ్వచ్చు. ఈ 4 విషయాల్లోనూ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ ఉత్తర 2, 3, 4 పాదం వాళ్ళు. ఓవరాల్గా ఈ యొక్క అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోందో మనం చూస్తే అండి, మేజర్లీ నాగరాజు గారు 1వ పాదం వాళ్ళకి మొట్టమొదటిగా మనం చూద్దాం. గురుడు అనేటువంటి ఆయన వీళ్ళకి 12th హౌస్లోకి రావడం జరిగింది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఇంట్లో ఉన్నటువంటి బాగా ఇష్టమైనటువంటి కావాల్సినటువంటి ఖరీదైనటువంటి వస్తువులు ఏదైనా అమ్మడం కావచ్చు, ఆర్ లేకపోతే విదేశీ యోగాలన్నీ కూడా బాగా వర్కౌట్ అవ్వడం కావచ్చు, ఆర్ లేకపోతే సంతానానికి వీళ్ళ యొక్క పిల్లలకి, ఉత్తరా నక్షత్రం 1వ పాదం యొక్క పిల్లలకి హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి రావడం, వాళ్ళు ఫారెన్ వెళ్ళడం, లేకపోతే వాళ్ళ కోసం డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు రావడం, సంతానం అనేటువంటిది పేరెంట్స్కి కాస్త దూరం అవ్వడం. సో తర్వాత ఏంటి అంటే ఈ శని అనేటువంటి ఆయన చూసుకుంటే కనుక 7th హౌస్లోకి ఎంటర్ అవుతున్నారండి. బిజినెస్ లైఫ్లో అక్టోబర్ 10వ తారీఖు దగ్గర నుంచి చాలా కేర్ఫుల్గా ఉండాలి. మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, లేదా స్పౌస్కి, భార్య లేదా భర్తకి హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి పెరుగుతాయి. శని రాహుల కాంబినేషన్ విషయోగం అండి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే 1వ పాదం వాళ్ళకి అక్టోబర్ 17వ తారీఖు దగ్గర నుంచి రవి 3వ స్థానంలో యోగిస్తున్నారు, కానీ అక్కడ అది నీచ స్థితి. సో దీనివల్ల ఈ ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళ యొక్క ఫాదర్కి, తండ్రికి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎక్కువగా హెల్త్ మీదే ఫోకస్ చూడండి కావాలంటే. 7వ స్థానంలో శని రాహులు భార్య లేదా భర్తకి, పంచమాధిపతి ఎగ్జాల్టేషన్ 12thలో, పిల్లలు దూరం వెళ్ళడం కానీ, పిల్లలకి హెల్త్ ఇష్యూస్ కానీ, పిల్లల వల్ల డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం కానీ. 3వ స్థానంలో రవి నీచ స్థితిలో యోగిస్తున్నారు. తండ్రికి అనారోగ్య సమస్యలు వస్తాయి, మళ్ళీ తగ్గుతాయి, కానీ దానివల్ల విపరీతంగా డబ్బులు, ఎనర్జీ ఖర్చు అయిపోతుంది. సో ఆ విధంగా పనులన్నీ స్తంభించిపోవడం ఆ యొక్క సడన్ ఈవెంట్ వల్ల ఇలాంటివి ఎక్కువ ఉంటాయి, కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలండి. అండ్ ఇంకొకటి నాగరాజు గారు, 2వ స్థానంలో శుక్రుడు నీచ స్థితిలో ఉన్నారు అక్టోబర్ 9వ తారీఖు దగ్గర నుంచి. దీనివల్ల ఏంటి అంటే ఈ యొక్క సినీ నాటక కళారంగాల్లో ఉన్నవాళ్ళు కానీ, క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు, లవ్ ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం ఒడిదుడుకులు అనేటువంటివి చూస్తారు 1 month పాటు. తర్వాత ఏంటి అంటే 2వ స్థానంలో శుక్రుడు యోగిస్తారండి, కానీ దీనివల్ల ఏంటి అంటే అల్టిమేట్లీ మనీ అనేటువంటిది చాలా బాగా వస్తుంది. మీ కుటుంబంలో ఉండేటువంటి ఆడవాళ్లలో మీకు శత్రువులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక 2, 3, 4 పాదం వాళ్ళకి మనం చూద్దామండి. 2, 3, 4 పాదం వాళ్ళకి లగ్నంలో శుక్రుడు నీచ స్థితిలోకి వెళ్ళబోతున్నారు. దీనివల్ల హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి, ఎస్పెషల్లీ విమెన్ గైనిక్ ఇష్యూస్ రాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి.
12వ స్థానంలో కేతువు దైవ దర్శనాలు, పుణ్య కార్యక్రమాలు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. పనుల విషయంలో ప్రతిదీ కూడా, డబ్బుల విషయంలో, ఎస్పెషల్లీ విద్య విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో బ్లాకేజెస్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయండి. అంటే 2వ స్థానంలో రవి, బుధ, కుజగ్రహాలు అనేటువంటివి సంచారం చేయడం వల్ల, రవి అక్కడ నీచ స్థితిలోకి వెళ్ళడం వల్ల ఎలా ఉంటుంది అంటే పరిస్థితి, విదేశాల్లో ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళకి ఎడ్యుకేషన్లో బ్రేక్స్ రావడం కానీ, ఉద్యోగం సడన్లీ పోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ మీకు గురుబలం పెరగబోతోంది. పోయినప్పటికీ కూడా మళ్ళీ వెంటనే రీగెయిన్ అవ్వడం, వెంటనే దాన్ని ఇంకోటి తెచ్చుకోవడం, దాన్ని మించింది ఏదైనా కష్టపడడం, ఇలాంటివి చాలా బాగుంటాయండి. మీకు అక్టోబర్ 10వ తారీఖు దగ్గర నుంచి 6వ స్థానంలోకి శని రాబోతూ ఉన్నారు. ఈ శని మీకు యోగించబోతున్నారు. దిస్ ఈజ్ ద టైం అని చెప్పచ్చు. ఎందుకు అని అంటే, శని ఎప్పుడు యోగించాలి అన్నా మీరు ఇండిపెండెంట్గా కష్టపడాలి. శని ఎప్పుడు యోగించాలన్నా ఫ్యామిలీని దూరంగా వదిలి మీ కష్టాన్ని మీరు ఇండివిజువల్గా డెడికేషన్తో, హార్డ్ వర్క్తో పనిచేసి ఆ ఫ్యాక్టర్ని మీరు టచ్ చేసినప్పుడే మీకు ఆ సక్సెస్ అనేటువంటిది శని ఇస్తారు. నార్మల్గా ఎప్పుడు చేసే పని చేస్తే మీకు ఆ సక్సెస్ రాదు. సో ఆ విషయంలో జాగ్రత్తలు పాటించండి. సో ఓవరాల్గా ఉత్తరా నక్షత్రం వాళ్ళకి 1వ పాదం వాళ్ళకన్నా 2, 3, 4 పాదం వాళ్ళకి కాస్త ఫేవరబుల్గా కనబడుతోంది అని చెప్పచ్చండి. మరిన్ని శుభ ఫలితాలు కావాలి అనుకుంటే రవి బలం పెరగడం కోసము రవికి జపహోమాదులు చేయడం కానీ, సూర్య నమస్కారములు చేయించడం కానీ, ఆదిత్య హృదయ పారాయణ చేయడం కానీ చేయండి. చాలా అద్భుతంగా శుభ ఫలితాలు ఉంటాయి. రెమెడీ అదేనండి. ఇంకా యాక్చువల్లీ పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాత శ్రీరుద్ర హోమము కానీ ఎనీథింగ్, ఎందుకంటే గురుబలం 2, 3, 4 పాదం వాళ్ళకు ఉందండి, 1వ పాదం వాళ్ళకి లేదు. సో పర్సనల్ చార్ట్లో గురుబలం ఎలా ఉందో చూసిన తర్వాత దాన్ని బట్టి చేయిస్తే చాలా బాగుంటుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. అయితే చాలామందికి ఏంటంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, దాంతోపాటు వివాహాదికి సంబంధించినటువంటి విషయాల్లో పర్సనల్ కెరీర్, పర్సనల్ చార్ట్ ఏ విధంగా ఉందో వేదిక ఆస్ట్రాలజీ త్రూ తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఇక్కడ మనం చెప్పుకునేటువంటి ప్రతి విషయము కూడా గోచారానికి సంబంధించిందండి. మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది కర్మానుసారేణ బుద్ధి, అంటే మీ కర్మని ఆధారంగా చేసుకుని మీ బుద్ధి ప్రచోదనం అవ్వడం వల్ల మీరు ఆ కష్టాలు కానీ, కన్ఫ్యూజన్స్ కానీ, డైలమాలో కానీ ఉంటారు. సో అలా ఎవరికైనా ఆ డౌట్స్ కానీ ఏమున్నా సరే క్లియర్ డీటెయిల్డ్గా చూసుకోవడానికి ఖచ్చితంగా ఒక ఫ్రెండ్లా కావచ్చు, ఒక ఆస్ట్రాలజర్ లాగా ఒక మంచి సజెషన్స్ ఇస్తూ తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకుంటాను. సో మీ కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నా సరే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. డెఫినెట్గా అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వైదిక్ ఆస్ట్రాలజీ త్రూ మీ పర్సనల్ చార్ట్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, అంటే మీ జాతకరీతే ఏదైనా కెరీర్లో ముందే ఏదైనా మంచి స్టెప్ వేసుకుంటున్నాము అనుకునేటువంటి, అంటే వేసుకుంటే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అండ్ పర్సనల్ చార్ట్ త్రూ మీ కెరీర్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. డెఫినెట్గా వాటి మీద కూడా మేము వీడియోస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.